2023 అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఏంటంటే రాతపూర్వకంగా ఒక మేనిఫెస్టో ఇచ్చి ఎలక్షన్లకు పోయి గెలవడం జరిగింది. దాంట్లో ఏంటంటే వీళ్ళు చాలా ప్రతి సెక్షన్ కి హామీలు ఇవ్వడం జరిగింది. హామీలన్నీ ఒకటొకటి డీటెయిల్ తీసుకుందాం. తర్వాత దాంట్లో ప్రధానంగా తీసుకుంది ఏంటంటే 6 గ్యారెంటీలు 13 హామీలు అని చెప్పేసి ప్రజల వద్దకు పోవడం జరిగింది. ప్రజల వద్దకు పోయి ఏంటంటే 6 గ్యారెంటీలు 13 హామీలలో వీళ్ళు చేసింది ఏమి కూడా లేదు. కేవలం కనబడుతున్నది ఒకటే, అదేంటంటే బస్సులలో మహిళలకు ఉచితమైన కనబడుతున్నది, కానీ అది కూడా సరి అయిన రీతిలో ఇంప్లిమెంట్ అయితే ఎందుకంటే బస్సులనే తగ్గించేసి ఇచ్చేస్తున్నారు. ఆ తర్వాత దాంట్లో తీసుకుంటే ఏంటంటే రైతు భరోసా అనేది ముఖ్యమైనది, 6 గ్యారెంటీలలో ముఖ్యమైనది. దాని గురించి ఈరోజు చర్చించుకుందామండి. గతంలో ఏంటంటే టీఆర్ఎస్ ప్రభుత్వంలో రైతు బీమాను రైతు భరోసా కింద తయారు చేసేసి ఎకరానికి 15,000 చొప్పున రైతులందరికీ చెల్లిస్తామని చెప్పేసి వాళ్ళ ఓట్లని అనుకోవడం జరిగింది. ఇది గత డిసెంబర్ 9, 2023 రోజు పే చేస్తామన్నారు. కానీ ఏంటంటే ఇప్పటి వరకు సంవత్సరం దాటి 2 నెలలు కావస్తుంది, 2 నెలల దగ్గర కావస్తున్నది. ఇప్పటి వరకు అది ఎక్కడ కూడా చేసిన విధంగా లేదు. కానీ మొన్న చూస్తే ఏంటంటే జనవరి 26వ తారీఖు రోజు 15,000 పోయి 12,000 చేసారు. ఆ 12,000 చేసి ఏంటంటే అందరి ఖాతాలలో వేస్తామని చెప్పేసి ఈ ముఖ్యమంత్రి గారు పెద్ద పెద్ద ప్రగల్భాలు పలకడం జరిగింది. కానీ తీసుకొని చూస్తే ఏంటంటే ఎక్కడ కూడా అందరికి వచ్చిన దాఖలు లేవు. ఎందుకంటే దాంట్లో ప్రధానంగా తీసుకుంటే ఏంటంటే ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో మొత్తము 2,20,00,000 ఎకరాల సాగుకు అనువైన భూమి ఉంటే వీళ్ళు ఏంటంటే 1,50,000 1,50,00,000 కుదించడం జరిగింది. 1,50,00,000 కుదిస్తే ఏంటంటే 22,000 కోట్ల ఇవ్వాల్సి ఉంటుంది. అది కూడా ఎక్కడ ఇచ్చిన దాఖలేదు. ఆ తర్వాత మొన్న డిసెంబర్ 26వ తారీఖు మీరు అన్నదాని ప్రకారం తీసుకుంటే ఏంటంటే ఎకరాకు 6,000 లెక్క ఇస్తాము ఇప్పుడు ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ కింద అనడం జరిగింది. జరిగిన తర్వాత తీసుకుంటే ఏంటంటే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మొత్తం తీసుకుంటే 12,991 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. వీళ్ళు మండలానికి ఒకటి సెలెక్ట్ చేసుకుంటూ 561 గ్రామాలే సెలెక్ట్ చేశారు. ఆ 561 గ్రామంలో ఏంటంటే 4,41,900 రైతులను సెలెక్ట్ చేశారు. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో 70 లక్షల మంది రైతులుంటే వీళ్ళు కేవలం 4 లక్షల చిల్లర చేసిందంటే దాన్ని బట్టి అర్థం చేసుకోవాలి. ఈరోజు వాళ్ళు ఏంటంటే ఆ గ్రామంలో కూడా ఏంటంటే వాళ్ళకి ఏంటంటే మొన్న డిసెంబర్ 26వ తారీఖు రోజు వాళ్ళకు అకౌంట్లో పడ్డాయని అన్నారు. కానీ అది కూడా అందరికి కూడా సరైన రీతిన పడ్డట్టు ఏదో కూడా కనిపించలేదు. కాబట్టి ఆ తర్వాత ఈరోజు తీసుకుందంటే ఎమ్మెల్యే ఎలక్షన్ల కోడ్ వచ్చింది అంటారు. కోడ్ వచ్చిందని చెప్పేసి మిగతా అందరు కూడా ఎవ్వరు కూడా రానట్టు చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఏంటంటే ఇది ఎంత కేవలం ఏంటంటే రైతులను మోసం చేయడానికి పనికొస్తుంది, కానీ వేరే దగ్గర ఎక్కడ కూడా లేదు. అదేవిధంగా ఇంకోటి కూడా తీసుకుందాము. భూమి లేని రైతు కూలీలకు 12,000 చొప్పున ఇస్తామని అనడం జరిగింది. వాళ్ళు ఏంటంటే సుమారు 10 లక్షల వరకు ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నారు. కానీ ఈరోజు చూసుకుంటే వాళ్ళకి కేవలం ఏంటంటే ఈరోజు 10 లక్షల మంది వాళ్ళు ఉంటే వాళ్ళకు 6,000 చొప్పున మొన్న ఏంటంటే 30-40 వేల మందికి 44 ల్యాండ్లెస్ లేబర్లకి ఇందులో వాళ్ళకు కొంతమందికి ఇచ్చేసి మిగతాది ఏంటంటే 9,80,000 వరకు ఏంటంటే ఈరోజు ఇంకా పెళ్లిళ్ళు ఉన్నాయి. కాబట్టి ఏంటంటే ఇప్పుడున్న ప్రభుత్వం ఏంటంటే వాళ్ళ మాటలను ఏవి కదా వాళ్ళు ఇచ్చిన మేనిఫెస్టోని ఏది కూడా సరైన రీతిలో తీసుకోకుండా కేవలం ప్రగల్భాలు పలకడానికి పనికొస్తుంది, కానీ ప్రజలకు పనికొస్తలేరని చెప్పేసి సందర్భం